హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం. యాక్చువల్గా నిఫ్టీ ఎక్స్పైరీ రేపు ఉంది, బట్ రేపటి రోజున మేడే హాలిడే ఉంది కాబట్టి ఈరోజు ఎక్స్పైరీ అయింది. ఆల్మోస్ట్ నిఫ్టీ ఏంటంటే ఫ్లాట్గా, అంటే ఎక్కడ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాదాపుగా సైడ్ వేస్లో ఉంచడానికి ప్రయత్నం చేశారు. అక్కడక్కడ చిన్న స్పైక్స్ వచ్చినాయి పైకి కిందకి, బట్ ఇమీడియట్గా స్పైక్స్ అనేది సెల్ ఆఫ్ అనేది చేసేసారు. ఇక బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు చూద్దాం. ఇక కన్స్ట్రక్షన్, ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ అనేది మనం తీసుకున్నట్టు ఈరోజు స్లైట్ గ్రీన్లో క్లోజ్ అవగా పిఎస్యూ బ్యాంక్, మీడియా ఎంటర్టైన్మెంట్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అనేది హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మొత్తం మీద 70% ఇండిసెస్ అయితే ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టే ఇప్పుడు Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. వేదాంత చాలా చక్కని ప్రతిభ అనేది కనబరిచింది, మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకని ఈరోజు షేర్ కూడా లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. ఐఓసీ Q4 రిజల్ట్స్ వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ 50% అనేది రైజ్ అయింది. కంపెనీ కూడా ₹3 డివిడెండ్ అనేది ప్రకటించింది. చాలా కంపెనీలు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి కదా Q4. అట్లాగనే బ్యాంకింగ్ సెక్టార్లో కోటక్ మహీంద్రా బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ Q4 ప్రీవ్యూ అనేది మనం తీసుకున్నట్టే, అంటే రిజల్ట్స్ ఇచ్చే ముందు అనలిస్ట్లో ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ప్రాఫిట్ కానీ సింగిల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 5% అప్ టు 9% సింగిల్ డిజిట్ గ్రోత్, అంటే డబుల్ డిజిట్ అంటే మోర్ దెన్ 9 అనుకోవచ్చు, 9 నుంచి 99 దాకా. ఓకే, ఎనీహౌ ఇది కొంచెం నెగిటివ్ కవరేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కంపెనీకి. ఇక యూబీఎస్ అనే సంస్థ ఏం చేసిందంటే ఇండియాని ఇంతకుముందు అండర్ వెయిట్ అనేది ఉంచి ఇప్పుడు న్యూట్రల్కి తీసుకొచ్చింది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. స్టిల్ ఏంటంటే చైనా ఫేవర్గా ఉంది, ప్రిఫరబుల్ అని చెప్పేసి యాజ్ కంపేర్ టు ఇండియా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇక ఎస్ఎంఈస్ అంటేనే చాలా క్రేజ్ ఉండేది ఒకప్పుడు. ఐపీఓస్ వచ్చినప్పుడు అందరూ కూడా అప్లై చేస్తే 100%, 200% అలా రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. బట్ ఎప్పుడైతే మార్కెట్ యొక్క కండిషన్ అనేది బేరిష్గా మారిపోయిందో అప్పటి నుంచి ఐపీఓలు అనేది రిటర్న్స్ అనేది జనరేట్ చేయట్లేదు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, సెబీకి సంబంధించిన తుహిన్ కాంతా పాండే గారు ఏమని వార్నింగ్ ఇస్తున్నారన్నమాట, ఇన్వెస్టర్స్కి వార్నింగ్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఎందుకంటే ఎస్ఎంఈ ఐపీఓలో రిటర్న్స్ అనేది సంపాదించడం అంత ఈజీ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో సెబీ నుంచే ఇలా చెప్తున్నారంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్షయ తృతీయ వచ్చిందంటే ఇండియాలో ఏంటంటే సెంటిమెంటల్గా గోల్డ్ అనేది బై చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్ ఈసారి గోల్డ్ ఆల్రెడీ 1 lakh దాకా వెళ్ళటం అనేది జరిగింది. ప్రస్తుతం సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీకు నిజంగా అవసరం ఉంటే గోల్డ్ కొనుక్కోండి, లేదంటే సెంటిమెంటల్గా టోకెన్ అమౌంట్, చిన్న అమౌంట్ అనేది పెట్టి గోల్డ్ కొనుక్కోవడం అనేది ఉత్తమం అని చెప్పేసి దీని సారాంశం. ఇండియా నుంచి బిలియనియర్స్ చాలామంది వస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కిందకి పైకి వెళుతూ ఉన్నారు. బట్ అగైన్ ఏంటంటే 100 బిలియన్ క్లబ్లోకి ముఖేష్ అంబానీ గారు వెళ్ళటం అనేది జరిగింది. ఇది కంపెనీ రిజల్ట్స్ రిలయన్స్ ఎప్పుడైతే మంచిగా ఇచ్చిందో ఆ రోజే 5% పెరిగింది. ఆఫ్కోర్స్ ఈ రోజు కూడా సిగ్నిఫికెంట్గా పెరిగింది, దగ్గర 7-8% అనేది రైజ్ అయింది. డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ అనేది రైజ్ అవుతుందో మార్కెట్ యొక్క క్యాపిటలైజేషన్ కూడా పెరుగుతుంది. వీళ్ళకి ఆల్రెడీ దీంట్లో 70% దాకా స్టేక్ అనేది హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ నెట్వర్త్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. అందుకని వీళ్ళంటే మళ్ళీ రేస్లో ముందుకు రావడం అనేది జరిగింది. ఇక రియాలిటీ స్టాక్స్లో చాలా వాటికి అప్సైడ్ మొమెంటం అనేది కనిపిస్తూ ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ కొంటూ ఉన్నారు ఆ స్టాక్స్. ఎందుకు అంటే గోద్రేజ్ ఫోనిక్స్ మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. సో ఒక సెక్టార్ కానీ ఒక ఇండెక్స్ కానీ పాజిటివ్గా ఉందంటే ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకని ఇన్వెస్టర్స్ ఏంటంటే ఆ యొక్క కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చినాయి, దాంట్లో షాఫ్లర్ కానీ, సియాట్ కానీ. అందుకని ఈ కంపెనీ యొక్క షేర్స్ అనేది 8% దాకా పెరగడం జరిగింది. ఇక ప్రజ్ ఇండస్ట్రీస్ ఈ షేర్స్ వచ్చేసరికి అండర్ ప్రెషర్లో ఉన్నాయి, ఎందుకంటే మంచిగా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయలేదు కాబట్టి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి, బట్ ఈరోజు 3% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే CEO సుమంత్ కతాపాలియా గారు రిజైన్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే హయ్యర్ లెవెల్లో ఉన్న, అంటే కీ రోల్ ప్లే చేస్తున్న మేనేజ్మెంట్లో ఎవరైనా రిజైన్ చేశారంటే డెఫినెట్గా ఏం జరుగుతుందో అన్న ప్యానిక్ అనేది ఇన్వెస్టర్స్కి ఉంటుంది. దానివల్ల కొంత సెల్లింగ్ ప్రెషర్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం యాంకే అనే సంస్థ ఏం చేసిందంటే డౌన్ గ్రేడ్ చేసింది, రెడ్యూస్ అనే టార్గెట్ ఇచ్చింది. అంటే ఎవరి దగ్గర షేర్స్ ఉంటే కూడా కొద్దిగా ట్రిమ్ చేసుకోండి అన్న మీనింగ్ అనమాట ఇది. అఫ్కోర్స్ దానివల్ల కొంత నెగిటివ్గా అయితే స్టాక్ అనేది వెళ్ళిపోయింది. ఇక ఎఫ్ఎంసీజీ రిటైల్స్ సెగ్మెంట్లో విశాల్ మెగామార్ట్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు సాలిడ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేశారు. ప్రాఫిట్ జంప్ అయింది, రెవెన్యూ పెరిగింది. అట్ ద సేమ్ టైం ఫండమెంటల్గా మనం చూసుకున్నట్లయితే సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ కూడా ఆశాజనకంగా అండ్ పాజిటివ్గా ఉందన్నమాట. అందుకని ఈ స్టాక్కి మంచి సపోర్ట్ అనేది లభించింది. డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ ముఖ్యంగా ఫారాస్ డిఫెన్స్ వచ్చేసరికి 10% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే Q4 రిజల్ట్స్ అనేది ఇవ్వబోతుంది. సో ప్రాబ్లీ అందరూ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కంపెనీ ప్రాబ్లీ డివిడెండ్ కానీ స్టాక్ స్ప్లిట్ కానీ చేస్తుందని చెప్పేసి కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి.
ఇక బాలు జెట్ హెల్త్ కేర్ ఈ స్టాక్ వచ్చేసరికి 4% దాకా పెరగడం అనేది జరిగింది. మోతీలాల్ వాళ్ళు దీని గురించి ఏంటంటే ఒక పాజిటివ్ కవరేజ్ అనేది ఇచ్చారు. ఎందుకంటే ఇండియాలో ఈ యొక్క హెల్త్ కేర్ సర్వీసెస్లో ఒక రెవల్యూషన్ బాలు జెట్ హెల్త్ కేర్ అనేది క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఒక పాజిటివ్గా కవరేజ్ ఇచ్చారు. ఎనీహౌ దానివల్ల ఏంటంటే స్టాక్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ వచ్చేసరికి 3% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే లెండర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరు మెథడ్స్ ద్వారా ఫండ్ అనేది రైజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ ఫండ్ రైజ్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం మార్కెట్ కొద్దిగా నెగిటివ్గా డైజెస్ట్ చేసుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి ఐవేర్ సప్లై చైన్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఈరోజు అయితే సబ్స్క్రిప్షన్ క్లోజ్ అయింది. మొత్తం మీద 2.55 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే దీంట్లో జరిగిందనమాట. అదేవిధంగా మెయిన్ బోర్డుకి సంబంధించిన యాథర్ ఎనర్జీ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం జరిగింది. ఇది కూడా ఈరోజు సబ్స్క్రిప్షన్ క్లోజ్ అయిపోయింది. అయితే దీంట్లో 1.41 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తూ ఉంది. అరుణాయ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఐపీఓకి రావడం అనేది 29వ తారీఖు జరిగింది. 2వ తారీఖు క్లోజ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి 1.04 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపించింది. ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించి దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,10,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఓకే, ఇక మొత్తం మీద బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ ఉన్నాయి అండ్ పుట్ కాల్ రేషియో అని చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. అయితే ఈరోజు అయితే చాలా ఫ్లాట్గా క్లోజ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీక్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.98 ఉంది. సో ఒకటి కంటే స్లైట్గా తక్కువగా ఉంది. దీని అర్థం ఏంటంటే స్లైట్గా బేరిష్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.9 ఉంది. ఒకటి కంటే తక్కువగా ఉంది, స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ అనేది ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 6th మనకి ఎక్స్పైరీ ఉంది. పుట్ కాల్ రేషియో 0.84 అనేది చూపిస్తుంది. సెన్సెక్స్లో మాత్రం ఆ స్ట్రాంగ్ బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక డైలీ టైం ఫ్రేమ్లో ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టే ఈరోజు 4.91% అనేది ఇంక్రీజ్ అయింది. ప్రోబ్లీ మార్కెట్లో ఒక వోలటైలిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అందుకే ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే స్లోగా బులిష్ మొమెంటంలో రావడానికి అయితే ప్రయత్నిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఒక 50 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా రికవరీ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చెప్పుకున్నాం. ప్రీ మార్కెట్లో ప్రోబ్లీ ఈ లెవెల్ క్రాస్ చేయొచ్చు, కానీ అగ్రెసివ్గా అయితే మాత్రం బుల్లిష్గా ఉండదు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎందుకంటే రేపటి రోజున హాలిడే ఉంది అండ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అని మనం అనుకున్నామో, ఏది 24,350 లెవెల్ దగ్గర ఇక్కడ జస్ట్ అలా టచ్ చేశారు, స్టాప్ లాస్ హంటింగ్ చేశారు, కానీ పైన అయితే క్లోజ్ చేయలేదు. బట్ ఎనీహౌ లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత మనకి వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చిందంటే ప్రాబ్లీ ఇది ట్రెండ్ షార్ట్ టర్మ్ కొద్దిగా కంటిన్యూ అవ్వడానికి డౌన్ సైడ్ అయితే ఉంది. అండ్ ఈ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి 24,226, దాని తర్వాత 24,065 దాకా కూడా డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు 55,500 దగ్గర మళ్ళీ ఏంటంటే రిజెక్షన్ అనేది జరిగింది. అక్కడ నుంచి కూడా కిందకి రావడం అనేది జరిగింది. ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయిందంటే కూడా 54,180 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అగైన్ ఏంటంటే 80,504 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. బట్ లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చిందంటే దీన్ని మనం ఒక రకంగా ఈవినింగ్ స్టార్లా కన్సిడర్ చేస్తాం. సో ప్రాబ్లీ ఆ షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనం చెప్పుకున్నాం ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి. దాని తర్వాత మైనర్ సపోర్టు 95,054 దగ్గర ఉందని చెప్పేసి ప్రీ మార్కెట్లో కూడా చెప్పుకున్నాం. సో ఈ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ జరిగింది. కాబట్టి ప్రాబ్లీ 2 అవర్స్ ఏంటంటే 92,700 దాకా రావడానికి అయితే ట్రావెల్ చేస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇక క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకున్నాం. స్లోగా అక్కడ బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత అట్లీస్ట్ ఈ లెవెల్ దాకా వస్తుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ప్రీవియస్గా నెక్ లైన్ ఉంది. సో ఆ లెవెల్ దాకా వచ్చి అక్కడ నుంచి కూడా స్మాల్ బౌన్స్ అనేది జరుగుతుంది. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది, బ్రేక్ డౌన్ జరిగింది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ డ్యూయల్ సైడ్ అనేది మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది బిట్ కాయిన్ని. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ ఏదైతే స్వింగ్ లో ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఈ ట్రెండ్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మొత్తం మీద మన మార్కెట్స్ అనేది తీసుకున్నట్టయితే ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో అయితే బుల్లిష్గా ఉంది. బట్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో జియోపొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ రేపటి రోజున హాలిడే ఉంది. అందుకని ఏంటంటే కొంతమంది ఈ ఓవర్ నైట్ మనం ఎందుకు రిస్క్ చేసుకోవాలని చెప్పేసి కొద్దిగా ప్రాఫిట్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. అందుకని లాస్ట్ మూమెంట్లో మనకి మార్కెట్లో హెవీగా డ్రాప్ అనేది జరిగింది. సో చూద్దాం ఏ విధంగా డెవలప్ అవుతుంది ఏంటి అనేది. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.